అండి అందరికీ. ఎలా దొండకాయ పచ్చడి చేసుకుందాం, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో, ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా ఒక అర కేజీ నేను దొండకాయలు తీసుకున్నానండి. ఈ ముక్కలుగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్నాక చూపించేస్తాను. పెట్టుకున్నా కదా పచ్చిమిరపకాయలు కూడా అయిగోండి, ఒక 20 కాయలు దాకా వేసేసాను. ఇంకా శుభ్రంగా స్టవ్ కడికి వెళ్దాము. పెట్టుకొని పచ్చిమిరపకాయలు దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. చేసుకుందాం. బాగా దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గేటట్టు వేయించుకుందాం. రైస్ కూడా రెడీ అయిందండి. ఇదిగో రైస్, దొండకాయ ఇవి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఓకే, మనకి ఫ్రై అయినాయి, ఇంకా అవసరం లేదు. ఒక్కటి చింతపండు వేసుకుంది, కొంచెం చింతపండు వేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాము. అది కూడా ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసేస్తాము. తీసుకున్నామండి. స్టవ్ బాగా చల్లారాక పచ్చడి వేసేద్దాము. స్టవ్ ఆపుకున్నాం. ఒక జార్లో తీసేసుకుందాం. కొంచెం కల్లుప్పు అండి, మనకు రుచికి తగ్గట్టు. 2 చిన్నులపాయ రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చాలు, మనకి ఇంత మాత్రం అంటే మనకి మరి మెత్తగా ఉందనుకో బాగోదండి పచ్చడి. దొండకాయ పచ్చడి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా తీసేసుకుందాం గిన్నెలోకి. అండి దొండకాయ పచ్చడి రైస్, వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని, చాలు నెయ్యి కూడా మనం అన్నం కలుపుకొని తినేద్దాం. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాం. అందరికి బాయ్ అండి.